హలో గైస్, ఈరోజు మన పల్నాడు డిస్టిక్ కోటప్పకొండకు వచ్చాను అనమాట. సో గుడి గోపురం చూడండి. అంటే మెయిన్ గుడిలో లోపలికి మనకి ఎలో లేదు కాబట్టి ఫోను నేను ప్రజెంట్ బయట నుంచి తీస్తున్నా. చూడండి, వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఇది మన చిలకలూరుపేటకి దగ్గరలో ఉంటుంది. సో చూడండి, వ్యూ చూడండి. కానీ నిజంగా ఈ కట్టడం కూడా చాలా బాగా అద్భుతంగా కట్టారు. ఎందుకంటే ఈ కొండ మీద కట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, కానీ చాలా మంచిగా చేశారు. ఇక్కడ ప్రతి ఇయర్ శివరాత్రికి మంచిగా జాతరలాగా అవుతుంది అనమాట. ప్రబండలతోటి వాటితోటి చేస్తారు మంచిగా. చూడండి, వ్యూ చూడండి. చాలా బాగుంటుంది వ్యూ కూడా. అసలు ఇంకా నైట్ టైంలో చూడాలి, ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే నైట్ టైంలో ఇంత క్లారిటీగా కనిపించదు కదా మనకి. గుడి లోపలికి మనం అట్లా వెళ్ళిపోతాం అనమాట దర్శనానికి. మీకు వ్యూ చూపిస్తా. ఇంకా చూడండి, వ్యూ చూడండి. ఊరు మన గుడి, మనం ఫస్ట్ ఎంట్రన్స్ వస్తాం కదా, అదనమాట నందీశ్వరుడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక గుడి ఉంటుంది, అమ్మవారి గుడి. అది మీ అందరికి తెలిసింది, అది పార్కింగ్ ప్లేస్. వినాయకుడిని చూసారా? అసలు వినాయకుడు హైలైట్. అసలు వినాయకుడు చూడండి మీరు. అసలు వినాయకుడు హైలైట్ అనమాట. చాలా బాగా కట్టారు వినాయకుడిని. ఇక్కడ మళ్ళీ శివుడు. ఇక్కడ లిఫ్ట్ అన్నమాట. వికలాంగులు ఎక్కుతారు కదా, వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి లిఫ్ట్. గుడి వ్యూ చూడండి. ఇది గుడి. మన శివుడు అందులో ఉంటాడు గర్భగుడిలో. సో చాలా బాగుంటుంది. ఇప్పటికీ చాలాసార్లు వచ్చాను, కానీ ఎప్పుడు వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. సో ఈసారి కుదిరింది. ఇంకా చూపిస్తా, చాలా బాగుంటుంది. ఇంకా మనకి టెంపుల్ లోపల కూడా మంచి కూర్చోడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది ప్లేసెస్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇందాక పైనుంచి చూపించాను కదా నందీశ్వరుడు. ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా పడుతున్నాడు. నందీశ్వరుడు హరహర మహాదేవ శంభో శంకర. చూడండి, ఇక్కడ నుంచి చూడండి గుడి. ఇది టోటల్ వ్యూ గుడి. మనకి ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఇది ఎంట్రన్స్. ఇట్లా వెళ్తాం అన్నమాట టెంపుల్లోకి. కానీ కోటప్పకొండ మాత్రం చాలా బాగుంటుంది. అందరు దర్శించుకోండి. మన నందీశ్వరుడు. మీకు ఇందాక వినాయకుడిని చూపించాను కదా పైనుంచి. వినాయకుడిని ఇప్పుడు చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. చాలా బాగున్నాడు కదా వినాయకుడిని. అసలు అమేజింగ్. అసలు కొండ మీద
ఇంత పెద్ద విగ్రహం కట్టారంటే మామూలు మాటలు కాదు. చాలా బాగుంది వినాయకుడు. గణపతి పప్ప మోరియా. ఇదన్నమాట ఇక టోటల్ గుడి. లోపల మనకి ఫోన్ ఎలో లేదు కాబట్టి ఓన్లీ బయట నుంచే తీసుకోవడానికి కుదిరింది. సో అలా అన్నమాట. సో ఇంతటితోటి ఇందాక మీకు ఇంకో విగ్రహం చూపించాను కదా శివుడిది, ఇగోండి ఇదే. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. హరహర మహాదేవ, శంభో శంకర. ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్న వీడియో. హరహర మహాదేవ, శంభో శంకర.